హార్ట్ రీప్లేస్మెంట్ కానీ లంగ్స్ రీప్లేస్మెంట్ కానీ నిమ్స్లో చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఏ వయసు వారికి చేస్తారు? యూజువల్గా హార్ట్ రీప్లేస్మెంట్ అనేది అంటే మొత్తం టోటల్ దాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స. ఒక హార్ట్ ఏ విధమైన వాల్వ్స్ రిపేర్ కానీ బైపాస్ సర్జరీ చేసినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. హార్ట్ మొత్తం మార్చాల్సిన పరిస్థితులు కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు గుండె పూర్తిగా వీక్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళు ఈవెన్ డైలీ యాక్టివిటీస్ మామూలుగా నడవడం కానీ ఇంట్లో పనులు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి యూజువల్గా ఒక ఓన్లీ ఫైనల్ మొడాలిటీ ఏంటంటే ట్రీట్మెంట్ ఓన్లీ హార్ట్ రీప్లేస్మెంట్, అంటే దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఎవరైతే యూజువల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కడావర్ డోనర్స్, అంటే ఎవరికైతే బ్రెయిన్ డెడ్ అయి ఉన్నారో వాళ్ళ నుంచి ఉన్న హార్ట్ని తీసుకుని మన డోనర్ వాళ్ళు పేషెంట్స్ వాళ్ళ విల్లింగ్ ఉంటే వాళ్ళ ఓకే అనుకుంటే అప్పుడు ఆ డోనర్ నుంచి హార్ట్ని తీసుకొచ్చి మనం పేషెంట్కి ఎవరికైతే హార్ట్ వీక్గా ఉందో ఆ హార్ట్ తొలగించి ఆ హార్ట్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. దాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అలాగే లంగ్స్ కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు కోవిడ్ వల్ల ఇంకా ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది. కోవిడ్ వల్ల మొత్తం లంగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పుట్టుకతోనే ఒక్కొక్కసారి లంగ్స్ అన్నిట్లో బుడగలు ఏర్పడిపోయి మొత్తం లంగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అవి ఒక వయసు వచ్చేటప్పటికి 12-15 ఇయర్స్ అప్పటికి ఇంకా ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఆక్సిజన్ మించి ఉండలేరు. ఆక్సిజన్ ఉంటేనే వాళ్ళు ఉండగలరు. అలాంటి వాళ్ళ పరిస్థితుల్లో లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. యూజువల్గా మేము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాం. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ ఆపరేషన్ కూడా చేస్తున్నాం. ఎవరికైతే హార్ట్ బాగా వీక్ అయిపోయిందో వాళ్ళకి బైపాస్ సర్జరీ కానీ లేకపోతే వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ ఒక్కొక్కసారి సూట్ కాదు. అలానే ట్రాన్స్ప్లాంటేషన్కి ఫిట్ కాదు. ఇంకోటి ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కొక్కసారి దొరకడం కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎల్వాడ్ అంటే లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ అంటారు. దాన్ని ఒక రకంగా ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ లాగా చెప్పుకోవచ్చు సగం. అది హార్ట్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళు నార్మల్ డైలీ యాక్టివిటీస్ కానీ నార్మల్ జనరల్గా లివింగ్ చేయడం జరుగుతుంది. Like and subscribe Eagle Health and Beauty.